ఒకసారి 8, ఒకసారి 26%, మళ్ళొకసారి 20% పెంచింది మీరు. ఒక్క కొత్త బస్సు కొన్నది లేదు ఇన్ని ఛార్జీలు పెంచినా కూడా. ఇలా నగరంలో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ బస్సులను ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఒక ప్రయత్నం చేసి దాదాపు ఇప్పటికీ 3 నెలలు ఇప్పుడు 265 బస్సులు తెచ్చిండ్రు. భవిష్యత్తులో ఇంకా 275 ఈవీలు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, వస్తున్నాయి. నేను అంటున్న ఒక మాట, డీజిల్ బస్సు లేకపోతే హైదరాబాద్లో పొల్యూషన్ పరిస్థితి ఎట్లా ఉంటుందో కనీసం ఈ సన్నాసిగాళ్ళకి తెలుసా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు పాత డొక్కు బస్సులను 15 ఏళ్ళు దాటినట్టు కూడా అట్నే నడిపిన చరిత్ర మీకున్నది. కానీ మేము వచ్చినాక దాదాపు సిటీలోనే 500 పైచిలకు బస్సులు ఇలా కొత్తవి తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఆర్టీసీకి ఇక్కడ ఇప్పుడు రోజుకు సగటున 24,37,418 మంది ప్రయాణిస్తున్న క్రమంలో ఎన్ని ఎక్కువ బస్సులు వస్తాయో దానికి ప్రణాళిక తయారు చేసి ఉన్నది. అవసరమైతే ఇప్పుడు మీరు పోయి నాగిరెడ్డి గారికి కలిసిండ్రు కదా,